నిన్న మొన్నటి వరకు నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీల నుంచి ఓటీటీ సంస్థలు సినిమాల డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేసేవి. అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలే స్వయంగా నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రేక్షకుడికి ఏం కావాలో పక్కా అంచనాలతో ఒరిజినల్ కంటెంట్, వెబ్ సిరీస్లు తీసుకొస్తున్నాయి. బయోపిక్లు, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే వెబ్ సిరీస్లు, సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుండటంతో ఓటీటీ సంస్థలు కూడా అలాంటి వాటినే నిర్మిస్తున్నాయి. జనానికి బాగా తెలిసిన కథలనే సినిమాలుగా, వెబ్ సిరీస్లుగా తీసుకొచ్చి హిట్లు కొడుతున్నాయి. తెలుగునాట విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ దేవకట్ట. వెన్నెల సినిమాతో కెరీర్ ప్రారంభించిన దేవకట్ట అభిరుచిగల దర్శకుడిగా మన్ననలు పొందారు. ఆ తర్వాత 5 ఏళ్లకు ప్రస్థానం సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు సాధించారు. తర్వాత 4 ఏళ్లకు ఆటోనగర్ సూర్య, ఆ తర్వాత 3 ఏళ్లకు రిపబ్లిక్ సినిమాలు తీశారు. అయితే ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో దేవకట్ట డైలమాలో పడ్డారు. అయితే సినిమా ఫ్లాప్ అయినా సామాజిక సందేశాల చుట్టూనే తన సినిమాలు తీస్తున్నారు దేవకట్ట. ఈ క్రమంలో తన స్టైల్లో సోషల్ ఎలిమెంట్స్తో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ రెడీ చేశారట ఈ డైరెక్టర్. అది కూడా ఓ వెబ్ సిరీస్ రూపంలో కావడం గమనార్హం. తెలుగు రాజకీయాల్లో దిగ్గజాలుగా పేరొందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, అలాగే ఏపీ ప్రస్తుత సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు జీవితాలు, వారి మధ్య స్నేహం, వైరం, రాజకీయాల ఆధారంగా మయసభ పేరుతో వెబ్ సిరీస్ సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 1978లో కాంగ్రెస్ తరపున తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటి నుంచి వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడులు ప్రాణ స్నేహితులుగా మెలిగారు. అనంతరం ఎన్టీఆర్కి చంద్రబాబు అల్లుడై తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక 1995లో టీడీపీలో చోటు చేసుకున్న సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా పగ్గాలు అందుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతూ సీఎల్పీ నేతగా చంద్రబాబు పాలనపై విమర్శలు చేసేవారు. అనంతరం 2004లో పాదయాత్ర తర్వాత ఉమ్మడి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టి 2009లో మరోసారి విజయం సాధించారు. రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరి జీవితాల చుట్టూ దేవకట్ట ఈ వెబ్ సిరీస్ నిర్మించనున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇందులో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించబోతున్నట్లుగా టాక్. అలాగే వైఎస్ఆర్గా 30/21 ఫేమ్ చైతన్యరావు నటించనున్నట్లుగా పుకార్లు వైరల్ అవుతున్నాయి. మొత్తం 3 సీజన్లుగా ఈ సిరీస్ను స్ట్రీమింగ్లోకి తీసుకొస్తున్నారని, 2025 చివరి నాటికి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తారని టాక్. సోనీ లివ్ ఓటీటీలో తెలుగు సహా పలు భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. సాయి కుమార్, నాజర్, దివ్యా దుట్టా, తాన్యా, రవిచంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్లు ఈ వెబ్ సిరీస్లో కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది.